మీ మదర్ ఎలా ఫీల్ అవుతున్నారు అసలు? ఇది ఇప్పుడు కొంత మనీ వస్తుంది, నాకు తెలిసి మిమ్మల్ని చూస్తే కూడా అర్థమై ఉంటుంది, అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు, కొంచెం అన్న ఈ సక్సెస్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ కనిపిస్తుంటుంది కదా, మీ అమ్మ ఎలా ఫీల్ అవుతుంది? అసలు ఇది తెలియదండి మా అమ్మకి. ఆవిడ అంగన్వాడీ టీచర్ ఆవిడ. ఓకే. ఇప్పుడు ఏం చెప్తాను నేను, ఒక 10,000-15,000 నా కొడుకు వస్తే చాలు, సెటిల్ అయిపోతాడు అట్లా అనుకుంటాను. 15,000కి సెటిల్ అయిపోతాను అనే మైండ్ సెట్ మా అమ్మది. ఇక్కడ నా ఇంటర్ అంటే 17,000 యాక్చువల్గా, అది తెలియదు ఆవిడకి. చెప్పాను అనుకో, అంతేందుకురా మన ఊర్లో అందరూ 2,000కే ఉంటున్నారు అంటే, వాళ్ళు తాపే మేసలు అందరూ కష్టపడతారు, వాళ్ళు ఎక్కడైనా అడ్జస్ట్ అవ్వగలరు, నా రూమ్కి రైటర్ వస్తారు డైరెక్టర్ వస్తారు, అలా ఉండలేను కదమ్మా అంటే అర్థం కదా ఆవిడకి. దుబారా ఖర్చులు పెడతారు ఇది అనుకుంటారు ఆవిడ. దుబారా ఖర్చులు పెడతాం కదా. మీరు ఎంతమంది సిబ్లింగ్స్? ఇద్దరం, నేను చెల్లి. చెల్లి మ్యారీడ్. అండ్ మీరు మధ్యలో వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకున్నారు అన్నారు, అవునా? వ్యవసాయం నేను కార్ షోరూమ్లో పనిచేసేవాడు. ఓకే ఓకే. వాల్యూటర్గా పనిచేస్తాను, కొన్నాళ్ళు సేల్స్ ఎగ్జిక్యూటివ్ పనిచేస్తాను, టీమ్ లీడర్గా పనిచేస్తాను, అట్లా అట్లా అనుకుని. మీరు ఏదైనా డైరెక్టర్ దగ్గర డైరెక్ట్గా వర్క్ చేశారా రైటర్గా? గోస్ట్లోనే చేశాను, అంటే పేరు పడినట్టు ఎక్కడ చేయలేదు. ఆఫీస్కి వెళ్ళి రైటింగ్? ఆఫీస్కి అట్లా కాదు, వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఒక 10-15 సీన్లు నాకు ఇచ్చి దీన్ని డెవలప్ చేయవనే వాళ్ళు. సో అలా రాసి ఇచ్చేసేవాళ్ళని. షూటింగ్కి వెళ్ళినా కూడా మనం అప్రెంటిస్ అంటే మనం లీగల్గా వాళ్ళ ఎంప్లాయ్ కాదు, డబ్బులు తీసుకోవట్లేదు కాబట్టి మనకు లిబర్టీ ఉండదు. ఏం చేసేవాళ్ళు, వాళ్ళు అక్కడ షూటింగ్ చేస్తూ నేను దూరంగా చూసాను, ఈ ఫ్రేమ్ ఎలా పెడుతున్నాడు, ఈ ఫ్రేమ్ ఎలా పెడతాడు, ఈ ఫ్రేమ్ ఎలా ఎందుకు పెడుతున్నాడు, నేను రాసుకోవడం తప్ప అక్కడ పనిచేయాలి. ఎక్కడైనా మీరు ఇందాక అన్నారు కదా, ఆఫీస్కి వెళ్తే కొంచెం నీచంగా సరిగ్గా అడ్రస్ చేయలేదు మిమ్మల్ని, ఎట్లా ప్రాపర్గా అడ్రస్ చేయలేదు, అట్లా ఇంకేదైనా సిచ్యువేషన్స్ ఉన్నాయా మీరు రైటర్గా కానీ, లేకపోతే ఇలా పిచ్ చేస్తున్నప్పుడు, మీ స్టోరీస్ పిచ్ చేస్తున్నప్పుడు, అంటే ప్రాపర్గా మన గుర్తింపు లేకుండా వెళ్తే చూస్తారు కదా, పెద్ద రాసుకొచ్చాడులే పెద్ద స్టోరీ అంటే ఇక్కడ బట్టలు బట్టి జడ్జ్ చేస్తారు, మనం ఉన్న ఎపీరియన్స్ బట్టి జడ్జ్ చేస్తారు. దరిద్రం ఏంటంటే మీరు వేసుకున్న కాస్ట్యూమ్ బట్టి కూడా జడ్జ్ చేస్తారు. గీత అనే సినిమా వచ్చింది హెబ్బా పటేల్ది, డెఫ్ అండ్ డమ్, అందులో విశ్వ అని ఒక అతను డైరెక్టర్, చిన్న తాగుబోతు క్యారెక్టర్ ఏదో అది. కడ్బా నేను ఒక లుంగి ఇచ్చి, అది కూడా మాసిపోయి ఉండాలని చెప్పి వాళ్ళు డస్ట్లో పెట్టించారు. అది నా పక్కన ఉన్న ఆర్టిస్టులు, వెనక కంపెనీ ఆర్టిస్టులు పోలీసు గెటప్లు వేసుకుని ఉన్నారు, వాళ్ళకి డైలాగ్స్ ఉండవు వాళ్ళకి. సో ఆ రోజు షూట్ అంతా నా గురించే ఉంటుంది. సో ఫస్ట్ ఒక 2 నెలల పాపం తేవాలి, వీళ్ళు 3 ఏళ్ళ పాపం తీసుకొచ్చారు. షూట్ ఆగింది, ఒక 1 అవర్ షూట్ పోస్ట్ పోన్ అయింది. వీళ్ళు టిఫిన్స్ పెట్టారు. సో నా వెనక నిలబడిన వాళ్ళంతా కూర్చొని ఒక టేబుల్ దగ్గర కూర్చొని తింటున్నారు. సో నా వెనక నిలబడేవాడిని తింటున్నాను, నేను డైలాగ్ చెప్తున్నా కదా, నేను కూడా కూర్చొని తినొచ్చు, వాళ్ళంతా టేబుల్ మీద కూర్చొని తింటున్నారు, మనం టేబుల్ మీద కూర్చొని తినొచ్చు అని కూర్చొని ప్లేట్ పట్టుకుని ఎలా ఉంటే ఊతప్ప వేశారు. ఒకటి లేపి ఒక బూత్ మాట మాట్లాడి తోసేశాడు. అక్కడ కూర్చోలో తెలియదేటనే కానీ తన్నగిలే జూనియర్ ఆర్టిస్ట్ లైన్లో పడ్డా. మరి వాడు చట్నీ ఇలా వేసాడు, అది ఎలా అన్నది. ఫుడ్ దగ్గర ఏంట్రా మీకు పార్షియాలిటీ, నాకు కొడకలాలనుకున్నా. సరే తినేసి కూర్చున్న ఆయన వచ్చి లేపేశాడు, తోసేశాడు, లేపి తోసాడు ఆయన. కడ్బా నేను వెరీ రీసెంట్ 1 or 2 years కూడా అవ్వలేదు అసలు. అట్లా జరుగుతుందా? చాలా దారుణంగా తోస్తాడు అబ్బాయి. అయిపోయిన తర్వాత ఫస్ట్ మార్నింగ్ ఇది టిఫిన్ టైంలో సరే డైలాగ్ దర్శనం చెప్తున్నారు, డైలాగ్ నాకు క్లోజ్ పెట్టారు, 20 నిమిషాల్లో క్లోజ్ అయిపోయాయి అని చెప్పేసాను. సో మధ్యాహ్నం 2 అయింది, నాకు డైరెక్టర్ బాగా ట్రీట్ చేశాడు నేను. సో మళ్ళీ లంచ్కి కూర్చున్నాం. సో లంచ్కి కూర్చుంటే మళ్ళీ తోసేస్తారేమో అని చెప్పి మళ్ళీ జూనియర్ ఆర్టిస్ట్ లైన్లోకి వెళ్ళి పట్టుకొని నిలబడ్డా. మళ్ళీ అదే పర్సన్ వచ్చి ఇలా పట్టుకున్నాడు, తోసిన ఆయన వచ్చి నన్ను తీసుకొచ్చి టేబుల్ మీద కూర్చొని పెట్టి, బేసిక్గా క్రూకి చికెన్ వేస్తారు, వేరే వాళ్ళకి ఎగ్స్ వేస్తారు, కొంచెం మంచి కూర వేస్తారు. ఇక్కడ జూనియర్స్కి మా నార్మల్ రైసే ఉంటుంది. ఇలా కొంచెం వేరియేషన్స్ ఉంటాయి అక్కడ భోజనాల దగ్గర. వాడు నన్ను కూర్చోబెట్టి చికెన్ వేసి అలా అన్నాడు. నాకు అర్థం కాలేదు. సారీ అండి మీరు పెద్ద ఆర్టిస్ట్ అని తెలియదు అన్నాడు. పెద్ద ఆర్టిస్టా, చికెన్ మిస్ అయిపోద్ది ఎందుకు వచ్చింది కదా, డైలాగ్ చెప్పాను కదా అక్కడ. సో అది అంటే ఈ బట్టలు చూసి వాడు నన్ను జూనియర్ ఆర్టిస్ట్ అనుకున్నాడు. సో అట్లా జడ్జి చేస్తారా ఇక్కడ అనిపించింది. కాకపోతే బాగా చీటర్స్ ఇట్లా ఇది కాదు, నాకు పోయి చాలా గలీజ్గా ఉంటుంది కాస్ట్యూమ్స్ అన్నీ. మీ ఫేవరెట్ హీరో ఎవరు? నాగేశ్వరరావు గారు. సరే నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు, ఏఎన్ఆర్ గారు. ఓకే, ఎందుకని? ఏమో నాకు చాలా స్టైలిష్గా కనిపిస్తారు ఆయన చేసినప్పుడు. మీరు ఇందాక గమనిస్తాను లేదు, నేను పెదవులు తడుపుకుంటూ ఉన్నా, స్మోక్ చేస్తాను. ఆయన స్మోక్ చేసినప్పుడు భలే స్టైల్గా అనిపిస్తుంది నాకు అసలు. అది ఇష్టం నాకు. ఆయన యాక్టింగ్ కూడా బాగా ఇష్టం. దేవదాసు ఆ మూవీస్ అని చాలా ఇష్టం బాగా.
ట్రెండీగా ఉంటాను నేను, ఏమనుకోకండి. లేదు లేదు, అంటే నేను ఆలోచిస్తాను ఇప్పుడు దాకా చేసిన ఇంటర్వ్యూస్లో ఎవరైనా ఏఎన్ఆర్ గారి పేరు చెప్పారా అని. లేదు, చాలా ఇష్టం నాకు. చెప్పలేదు ఎవరు పేరు, ఆ పేరు చెప్పలేదు. మేబీ ఆయన అంటే రెస్పెక్ట్ ఉండొచ్చు, ఆయన యాక్టింగ్ అని ఇంట్రెస్ట్ ఉండొచ్చు, స్పెసిఫిక్గా పేరు తీసుకొని చెప్పింది మీరు ఒక్కరే. ట్రెండీగా ఉంటానంటే ఇంకేమేం చేస్తారు చెప్పండి. ఏమో నాకు అది రాదండి. ఇప్పుడు మీరు పబ్కి వెళ్ళినా కూడా 2 సంవత్సరాల పాటు అంటాను తప్ప చికెన్ నాచోస్ విత్ నగ్గెట్స్ అని చెప్తాను, ఇవి నాకు తెలియదు. వాట్ అనుకునేవాడిని నేను. మనం ఆ బ్యాచే, నాన్సనవసు పల్లీల బ్యాచే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదేదో పేర్లు ఎల్ఐటి ఏవో చెప్తారు వీళ్ళు పేర్లు. ఓ అనుకుంటాను. ఫస్ట్ ఎప్పుడు వెళ్ళారు పబ్కి, ఎవరితో వెళ్ళారు? ఫస్ట్ ఆల్మోస్ట్ ఒక 6-7 years బ్యాగ్ వెళ్ళాను. ఎవరెవరో ఫ్రెండ్స్, లవ్ పెళ్ళి ఇప్పుడు ఫ్రెండ్స్ తీసుకెళ్ళారు. ఓకే ఓకే. లోపల అంటే వైజాగ్లో ఎక్స్ట్రీమ్ అనే పబ్ ఉండేది. బేసిక్గా లోపల చాలా కాస్ట్ ఉంటుంది కదా. మేమేం చేసేవాళ్ళం అంటే బయట తాగేసి పబ్లోకి వెళ్ళి జస్ట్ 1 beer అలా ఆర్డర్ చేసి పెట్టేవాళ్ళం. కొనాలి కాబట్టి ముగ్గురు కలిపి ఒక 2 beerలు తేవాలి. అక్కడ ముగ్గురు 2 beerలు ఆర్డర్ పెట్టేవాళ్ళం. గ్లాస్ ఒకటి తీసుకొని బయట తాగేసేవాళ్ళం. బయట 150కి మంది వచ్చేది కదా, అలా చేసేవాళ్ళం. ఇప్పుడు రీసెంట్ టైంలో అంటే ఇప్పుడు జనాలు గుర్తుపడుతున్నారు కదా, గుర్తుపడుతున్నారు బయటికి వెళ్ళి ఎక్కువ ఫ్రీక్వెంట్గా గుర్తుపడుతున్నారంటే అప్పుడు చేసిన కొన్ని ఇప్పుడు చేయలేం. అట్లీస్ట్ లేదు, ఇప్పుడు వైన్ షాప్కి వెళ్తే బీర్ ఇచ్చినప్పుడు కవర్ ఫ్రీ ఇస్తున్నాడు. 10 rupees అది వాడు ఇలా పెట్టి స్టేట్ రాసిన అంటాడు 10 రూపాయలు మిగిలింది ఇక్కడ మనకి. నెక్స్ట్ టైం నుంచి మాస్క్ వేసుకుని వెళ్ళాలి, మనం వెళ్ళకూడదు, వేరే వాళ్ళు పంపించాలి. ఇది కొంచెం పెరిగింది ఇది. ఓకే, కవర్ ఫ్రీ ఇస్తున్నారు. మావిడాకుల పుణ్యమా. ఓకే, మీ రైటింగ్ స్టైల్ గురించి ఈ మావిడాకులు చూసిన తర్వాత ఎవరైనా డైరెక్టర్స్ మెసేజ్ చేయడం కానీ? ఎవరు? షాహు డైరెక్టర్ సుజిత్ గారు మెసేజ్ చేశారు. ఆయన కాల్ చేశారు ఒకసారి. అంటే తీర్థ అని అక్కడ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉంటారు, ఓజీ అని పవన్ కళ్యాణ్ గారు, దానికోసం రమ్మన్నారు. డైలాగ్ వర్షన్ అడిగారు. ఎందుకో మరి అది సెట్ అవ్వలేదేమో మరి, మళ్ళీ డిస్కషన్ అయితే అయింది. అంటే సుజిత్ గారు వైఫ్ నా వీడియోస్ చూస్తారంట. భీమ్లా నాయక్ డైరెక్టర్ ఆయన సాగర్ కే చంద్ర ఒకరు కలవాలి అని చెప్పి ఆయన మెసేజ్ పెట్టారు. వాయిస్ తో సహా చెప్తున్నారు. ఆయన చాలా బేస్ వాయిస్, చాలా ఫ్రెండ్లీ పర్సన్, చాలా డౌన్ టు ఎర్త్. పరంపర డైరెక్టర్, చాలా చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ కావాల్సి వచ్చింది, చాలా పెద్ద డైరెక్టర్స్. నేను మీకు బాగా కావాల్సిన వాడు అన్న సినిమా దగ్గర కృష్ణ చైతన్య అని ఆయన రీసెర్చ్ కమ్ డైరెక్టర్. ఆయన ఏం సినిమా చేశారన్న రీసెంట్గా చేశారు, చల్మోహన్ రంగా, కృష్ణ చైతన్య డైరెక్టర్ తెలుసు, రౌడీ ఫీలో చేశారు ఆయన. చాలా మంది మెసేజ్ చేశారు, చాలా